హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను త్రిదాల్ పప్పుని చేశాను. రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ఇది మంచి పోషక విలువల్ని కూడా కలిగి ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా ఈ పప్పు కోసం కందిపప్పు, పెసరపప్పు, ఇంకా మనం వడ చేసుకుంటాం కదా వడపప్పు. క్వాంటిటీ ఎలాగంటే ఈ స్పూన్తో నేను కందిపప్పుని 1 స్పూను, పెసరపప్పు 1/2 స్పూను, వడపప్పు 1/4 స్పూను తీసుకున్నాను. తర్వాత మీడియం సైజు 2 టమాటాలు, అది నాటి అయితే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, ఇంకా ఆనియన్స్, చిన్న సైజు ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, మీకు కారం తగ్గట్టు ఎండుమిర్చి, పచ్చిమిర్చి. నా దగ్గర ఇప్పుడు ఎండుమిర్చి లేదు కాబట్టి నేను పచ్చిమిర్చి వేసి మిరప్పొడి వేయబోతున్నాను. ఇక ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర బాగా చిట్లిన తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు ఇప్పుడు. అది వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని, టమాటాస్ని, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ ఆయిల్లోనే వేసి బాగా వేయించుకోవాలి. మన ఆనియన్స్, టమాటాలు బాగా మగ్గనివ్వాలి. వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్, హెల్దీ ప్రోటీన్ ఇందులో ఉంటుంది. ఈ పప్పుల్లో, ఈ 3 పప్పుల్లో ఉంటుంది. కాబట్టి మనం వారానికి ఒక్కసారైనా ఈ దాల్ని చేసుకొని తింటూ ఉండాలి. ఇప్పుడు మనం 3 పప్పుల్ని నేను టిష్యూతో బాగా పప్పుల్ని తుడిచేసుకున్నాను. మీకు అలా నచ్చకపోతే కొద్దిగా దోరగా వేయించేసి వాటర్లో వాష్ చేసి కూడా ఇక్కడ వేసి వేయించుకోవచ్చు. పప్పు కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ధనియా పొడి, పసుపు పొడి, మిరప్పొడి, ఇంగువ, మెంతి పొడి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మసాలాలు వేసాం కదా, ఘాటు వస్తుంది. ఇప్పుడు పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని మనం ఒక 3-4 విజిల్స్ పెట్టుకున్నామంటే పప్పు బాగా ఉడికిపోతుంది. మా బాబు చిన్నగున్నప్పుడు మా బాబుకి ఈ 3 పప్పులే కాకుండా కొంచెం కాసింత ఉద్దిపప్పు కూడా వేసి అందులోనే రైస్ వేసి ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టేసేదాన్ని, చాలా బలంగా ఉంటుందని. అలాగే పసిపిల్లలకి కాళ్ళు, మెడలు, నడుములు నిలవాలి అని చెప్తూ ఉంటారు కదా. సో మెత్తగా ఉడికించి ఇది నేను ఒక చిన్న సైజ్ కప్పు పెట్టేసేదాన్ని అన్నమాట. రోజులో 1 పూట కాళ్ళు, తలలు బాగా నిలబడతాయి అని చెప్పి. ఇప్పుడు చూడండి, నేను ఎక్కడో చూశాను, మనం కుక్కర్ పెట్టేటప్పుడు ఇలా టిష్యూ కనుక పెట్టుకొని విజిల్కి పెట్టామంటే గోడలకి, స్టవ్ మీద ఆయిల్ తుంపర్లు పడకుండా ఈ టిష్యూ, ఇంకా మనము కుక్కర్ని వాష్ చేసుకునే కూడా ఈజీగా ఉంటుంది. చూసారా, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటే ఇది రైస్లోకి, ఇంకా చపాతీలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బలమైన ఫుడ్. మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఒక లైక్.